జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరొస్తారని నాకు తెలుసండి. ఒక అబద్ధంతో విడిపోయే బంధం కాదు మనది. మీరు ఎలాగైనా నిజం తెలుసుకుంటారు. నా కోసం వస్తారని నాకు తెలుసు. నేనే వైదేహినని రుజువు చేసుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను. మీరేదీ నమ్మలేదు కదా. అయినా బాధపడ్డానే కాని మీ మీద కోపం రాలేదండి. ఎందుకంటే చంచల్ అలా చేసింది. చివరికి పత్తిపొట్టు కూడా వైశాలి మెడ మీద వేసిందంటే ఎంత పక్కాగా ప్లాన్ చేసిందో తెలుస్తోంది. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. ఇది చాలు. అవును, నేను ఎన్ని సాక్ష్యాలు చూపించినా నమ్మని మీరు ఇప్పుడు ఎలా తెలుసుకున్నారు? మాట్లాడరేంటండి? వైశాలి, చైతి, వైశాలినా? ఏం మాట్లాడుతున్నారండి? వైశాలి ఏంటి? నేను మీ వైదేహిని. అందుకే కదా నన్ను కాపాడారు. మళ్ళీ వైశాలి అంటారేంటి? ఆట పట్టిస్తున్నారు కదా. చైతి, ఏమైందండి? ఉరిశిక్ష నుంచి కాపాడాకైనా నీ బుద్ధి మారుతుంది అనుకున్నాను. కాని ఇంకా వైదేహి వైదేహి అని అదే పాట పాడుతున్నావు. మారవా నువ్వు? ఏమైందండి? నేను వైదేహిని కానా? వైశాలిని అనుకుంటే ఎందుకు కాపాడారు? వదిలేసుంటే ఈ పాటికి ఉరి తీసేసుండేవారు కదా. ఎందుకు కాపాడారు? ఎందుకంటే నీ ఫ్రెండ్ చెప్పింది కాబట్టి. ఫ్రెండా? అవును. ఆపండి. వైశాలి గురించి, తన భర్త గురించి తెలుసుకోకుండా మాట్లాడకండి. వాడు పెద్ద దుర్మార్గుడు. లేని అలవాట్లు లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాని ఎంతమందితో సంబంధం ఉందో వాడికే తెలీదు. రోజుకొక అమ్మాయిని ఇంటికి తెచ్చేవాడు. అడిగితే తనని టార్చర్ చేసేవాడు. వాళ్ళమ్మ కూడా వాడికే వత్తాసు పలికేది. నువ్వన్నది నిజమా? నిజమేనండి. వాడి గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసినా చెప్తారు. ఒకరోజు ఎవరో అమ్మాయినింటికి తీసుకువస్తే జరిగిన గొడవలో ఆ అమ్మాయి వాణ్ణి పొడిచి కత్తి వైశాలి చేతిలో పెట్టి పారిపోయింది. ఒకవేళ మీరిది నమ్మకపోయినా వైశాలి పొడిచిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే వాడు అమ్మాయిలతో తిరిగింది కాకుండా వైశాలిని అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమనేవాడు. అలాంటి వాడిని ఏం చెయ్యాలి? చంపినా తప్పులేదు కదా. మరి అంత మంచిదైనప్పుడు నా భార్యగా ఎందుకు రావాలనుకుంది? అసలేం జరిగిందో, తన్నెందుకలా చేసిందో కాని వైశాలి అలాంటిది కాదు. ఈ బాధలన్నీ ఒకెత్తైతే వైశాలికి ఒక చిన్న పాప ఏదో అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉంది. వైశాలియే జాబ్ చేసి వైద్యం చేయిస్తోంది. ఇప్పుడు వైశాలి ఉరికమ్మ మెక్కితే ఆ బిడ్డకి వైద్యం అందదు, చనిపోతుంది. అంటే ఒక ఉరిశిక్షకి 2 ప్రాణాలు బలి. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు కాపాడాను? తప్పు చేయని నీకు శిక్ష పడకూడదు. హాస్పిటల్లో ఉన్న నీ బిడ్డ అన్యాయం అయిపోకూడదు. అందుకు కాపాడాను. నా భార్యవని చెప్తే కాని ఉరిశిక్ష ఆపరని నీ మీద ఇష్టం లేకపోయినా నా భార్య అని అబద్ధం చెప్పి నిన్ను కాపాడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.